హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. సో బేసిక్గా ఇంటర్ అయిపోయి ఏ కోర్స్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేకపోతే బీటెక్లో జాయిన్ అవ్వాలి బట్ పెద్ద పెద్ద సిటీస్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ బెస్టా, లేక ఎక్కడున్నా పర్వాలేదు మంచి ఫ్యాకల్టీతో ప్లేస్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకుంటున్నారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్ కావాలి అంటే ఈ ఇంటర్వ్యూ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏలూరుకి దగ్గరలో ఉన్న హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్కి సంబంధించి ప్రొఫెసర్, ఈసీఈ ప్రొఫెసర్ అండ్ అలాగే కోఆర్డినేటర్ బి ఈశ్వరి గారు వచ్చారు. సో ఏలూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి మనం ఆల్రెడీ శివరాజ్ గారితో మాట్లాడాము. అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, అక్కడ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, కాలేజీలో ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఈశ్వరి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా గుడ్. సో బేసిక్గా ఈశ్వరి గారు హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో అంటే మనకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏం కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకున్నాము. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అమ్మాయిలని హాస్టల్లో జాయిన్ చేయాలంటే చాలా భయపడుతున్నారు పేరెంట్స్. అండ్ అలాగే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టే కాలేజెస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ పంపించదలుచుకోవట్లేదు. సో ఈ కన్సర్న్లో మనం మాట్లాడుకుంటే మీ ఇన్స్టిట్యూట్లో, మీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుంది అమ్మాయిలకి పర్టికులర్గా? రూరల్ ఏరియా స్టూడెంట్స్ అయితే డే స్కాలర్గా చూస్ చేసుకుంటారు. అదే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అయితే హాస్టలర్స్గా సెటిల్ చేసుకుంటారండి. మాకు 5 మెంబర్స్ వార్డెన్స్ అనే వాళ్ళు కాలేజ్ హాస్టల్స్లోనే ఉంటారు. లైక్ గైడెన్స్ ప్రకారం గర్ల్స్ సెక్యూరిటీ పర్పసెస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ సీసీటీవీ పర్యవేక్షణలో ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే లైక్ అదర్ బయటకు వచ్చినా సరే ఏదైనా సరే అండర్ కవరేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ క్లాసెస్కి వస్తే లెక్చరర్స్ హ్యాండిల్ చేస్తారు. అంటే మాకు మెయిన్ వచ్చేసి 70% ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము వర్క్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ ఇప్పుడు 5 మెంబర్స్ బాయ్స్ ఉంటే మేము 8 మెంబర్స్ ఆఫ్ లేడీ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడానికి మేము ఎక్కువ ట్రై చేస్తాం. లైక్ అది గర్ల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి అయినా కానివ్వండి, మా స్టూడెంట్స్ భద్రత గురించి అయినా కానివ్వండి, ఏదైనా కానీ సరే ఫస్ట్ ఎంపవర్మెంట్ లైక్ గర్ల్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. ఒక గోల్స్ అనేవి వాళ్ళు గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి ఫస్ట్. లైక్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, డిపెండెంట్ ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా. అంటే లైక్ మాకు మార్నింగ్ సెక్షన్స్ కూడా న్యూస్ పేపర్ రీడింగ్ సెక్షన్ అని ఉంటుందండి. లైక్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ నాట్ ద మ్యాటర్, రిమైనింగ్ థింగ్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సోషల్. మనం నెక్స్ట్ ఆఫ్టర్ 4 years మనం ఎలా సర్వే అవ్వాలి, సోషల్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఇంక్లూడ్ అవ్వాలి, మన పర్సనాలిటీస్ని ఎలా డెవలప్ చేయాలి. ఒక గర్ల్ అనేవాళ్ళు ఒక కొంచెం లైక్ ఇన్ఫీరియారిటీ ఉంటుంది ప్రతి ఉమెన్లో, లైక్ నేను ఇలా మాట్లాడలేను, బట్ అదంతా పోవాలి. మేము ఫస్ట్ ఏంటి అంటే సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఎవ్రీ వీక్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా మాకు సెమినార్స్ ఇవ్వాలి, పీపీటీ రెడీ చేయాలి. మా స్టాఫ్ కూడా ప్రతి కోఆర్డినేటర్ అంటే లైక్ 10 మెంబర్స్కి ఒక కోఆర్డినేటర్ మేము ఇంక్లూడ్ చేస్తామండి. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, హెల్త్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి పర్సనల్ నుంచి ఏ ప్రాబ్లం అయినా సరే స్టూడెంట్ని స్టాఫ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో కాంటాక్ట్ కావచ్చు. లైక్ ఏదన్నా గర్ల్స్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్ మేనేజ్మెంట్ మాతో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఫ్యాకల్టీతో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వార్డెన్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ద రిజల్యూషన్ అనేది ఏ నుంచైనా సరే వాళ్ళు తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు లైక్ న్యూస్ పేపర్ రీడింగ్ అని చెప్పాను. లైక్ మాకు 7:30 to 8 అనేది బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందండి. 8 to 8:30 మాకు న్యూస్ పేపర్ రీడింగ్ టైం అనేది ఉంటుంది. లైక్ న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్, మాకు డైలీ ఒక కొటేషన్ అనేది కంపల్సరీ నీడ్ ఉంటుంది. లైక్ వీక్లీ మాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అంటే లైక్ ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దీస్ సెక్టార్స్. లైక్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత వేరే హైదరాబాద్ వెళ్ళి కోర్సులు నేర్చుకోవడం కన్నా మనం 4 years టైంని ఎవ్రీ మినిట్ మనం ఎంత యూసేజ్ చేయాలి, అసలు ఎంత టైం అనేది ఎంత ప్రీషియన్స్ అనేది మేము ఇక్కడే చేస్తాము. లైక్ బీటెక్ బిఫోర్నే ఎక్కడికే హైదరాబాద్ వెళ్ళే టైం లేకుండా ఇక్కడే టోటల్ సాఫ్ట్వేర్ అన్ని కోర్సెస్ కూడా ఇప్పుడు మా వెబ్సైట్స్ ఉంటాయి. www.helapuri.org అని మీరు సర్చ్ చేస్తే మీకు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ మేము అవైలబుల్ చేసాం. నాట్ ఓన్లీ హేలాపురి అండి, లైక్ ఎవరైనా సరే కాస్ట్ ఎఫెక్టబుల్గా ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోర్సెస్ నేర్చుకోవాలన్నా, లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళకి నెక్స్ట్ ట్రెండింగ్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. లైక్ AWS, DevOps, జావా ఇవన్నీ కూడా ఫ్రీగా వాళ్ళు ఎన్రోల్ అయితే ఫ్రీగా వాళ్ళు కోర్సెస్ అనేది జాయిన్ అవి నేర్చుకోవచ్చు. లైక్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత బిఫోర్ బీటెక్ వాళ్ళు దే ఆర్ రెడీ టు గెట్ ద జాబ్ అన్నట్టు మేము ప్రిపేర్ చేస్తాము.
కమ్యూనికేషన్స్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా, ఉమెన్ ఎంపవర్మెంట్ అయినా, లైక్ మంత్లీ వన్స్ మాకు మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. లైక్ మంత్లీ ఎవరో ఒకరి నుంచి అసలు లైక్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్స్లో కొంతమందికి సెటిల్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ క్వాటా ద్వారా వాళ్ళు జాబ్స్ అచీవ్ చేయాలని ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. లైక్ వాళ్ళని ఎలా త్రూ చేయొచ్చు. ఇప్పుడు ఒక 1 month మేము ఒక మంత్లో గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఆఫీసర్స్ని, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ని అలాంటి వాళ్ళందరినీ మేము గ్యాదర్ చేసి వాళ్ళకి అసలు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి మేము కండక్ట్ చేస్తామండి. లైక్ ఇప్పుడు స్పోర్ట్స్ ఇప్పుడు మాకు 25th to 2nd సౌత్ సెంట్రల్ JNTK యూనివర్సిటీ తరపున మేము కండక్ట్ చేస్తున్నాం. అరసవెల్లి మా చైర్మన్ అరవింద్ అరసవెల్లి అండి, ఆయన అరసవెల్లి సావిత్రి ట్రస్ట్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. లైక్ అక్కడ విన్నర్స్కి 50,000 మేము క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసాము. 25,000 ఈజ్ ద రన్నర్స్. లైక్ లాస్ట్ 1 month బ్యాక్ హ్యాండ్బాల్ గర్ల్స్ది కండక్ట్ చేసాము. కేరళ వెళ్ళి మా గర్ల్స్ అనేవాళ్ళు ఆడారు. లైక్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మేము ఏదో ఒక గేమ్స్ ఈవెంట్స్ కానీ, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఏదైనా A to Z ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేవాడు ఏ జాబ్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి. లైక్ నేను సాఫ్ట్వేరే చేస్తాను లేదంటే ఇదే చేయాలనే రూలే లేదు. తన ఫ్యాకల్టీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా, గవర్నమెంట్ జాబ్లో ఇంట్రెస్ట్ ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో ఇంజనీర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఇన్బిల్ట్ అవ్వాలి అనే ఒక మెయిన్ ఎయిమ్తో, మా మోటోతో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఓ వండర్ఫుల్ అండి. సో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మీ వర్డ్స్. అయితే ఇప్పుడు హెలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత బాగా రన్ అవటానికి, ఇంత మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ని ముఖ్యంగా ఎస్టాబ్లిష్ చేయడానికి మేనేజ్మెంట్ ఎంతవరకు సహకరించింది? అసలు మేనేజ్మెంట్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్తారా? మా వైస్ చైర్మన్ అరవింద్ అరసవెల్లి అండి. హీఈస్ ద మెయిన్ మ్యాన్ ఆఫ్ దిస్ బిల్డింగ్. లైక్ ఈయన ఫస్ట్ ఈ కాలేజ్ని తీసుకున్నది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ పీపుల్. క్వాలిటీ అంటే లైక్ ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్లా కాకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని, స్టూడెంట్ని 100% తన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఇంజనీరింగ్ కాలేజ్ని ఆయన తీసుకున్నారు. లైక్ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇదే. ఆయన ఇంకొకటి 70% ఆఫ్ ఉమెన్ ఎంపవరింగ్ అనేది ఆయన ఏ కాలేజ్, ఆయన 15 years ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆయన ఇన్బిల్ట్ అయ్యి ఉన్నారు. లైక్ హీఈస్ ఏ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్ ఆల్సో, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆల్సో, లైక్ ఆల్పైన్ పరం టెక్నాలజీస్ అండ్ సివిల్ టెక్నాలజీస్లో కూడా ఆయన కంపెనీస్లో రిక్రూట్ చేస్తారు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఎవరికి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నా సరే హీఈస్ ద ఓన్లీ వన్ మ్యాన్ హూ సపోర్ట్స్ దెన్ మేనేజ్మెంట్. అంటే లైక్ మేనేజ్మెంట్ లేదు, నాకు మనీ నీడ్ ఫస్ట్ థింగ్ అని కాన్సెప్ట్ లేకుండా స్టూడెంట్ కెరియర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంజనీర్సే రేపు భవిష్యత్తు నిర్ణయించే స్టూడెంట్స్ కింద తీర్చిదిద్దాలి. ఒక క్వాలిటీ ఆఫ్ మేనర్, నాట్ ఓన్లీ జాబ్ ఇచ్చేసి పంపించేసాం అన్నట్టు కాదు. ఒక స్టూడెంట్ ఈ కాలేజ్ అంటే లైక్ ఒక పర్సన్ చూడంగానే అరే ఏ కాలేజ్ అంటే హేలాపురి కాలేజ్ స్టూడెంట్ అని, అరే ఇంతలా ఉన్నారు అంటే లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అదే మేనర్లో, అదే పర్స్పెక్టివ్లో రెడీ చేయాలనేది మా మెయిన్ అరవింద్ అరసవెల్లి గారి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకే. లైక్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ మా కాలేజెస్లోనే మాది 15 acres ఉంటుందండి. లైక్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. రూరల్ ఏరియాస్ పీపుల్ అందరూ టోటల్ అంటే లైక్ అంత నేచురల్ వేలో ఉంటుంది టోటల్ సిస్టమ్ అంతా. లైక్ ఇది ఒక కార్పొరేట్ స్టైల్ అనేది అస్సలు ఉండదు. లైక్ ఎవ్రీ స్టూడెంట్ అరే ఇది మన కాలేజ్ అనే ఒక ఫీలింగ్ అనేది కాలేజ్లోకి రాగానే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంటర్, డిప్లొమో అండ్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి సార్ థింక్ చేస్తున్నారు. అది ఒక ఆయన విజన్ అయితే ఆ వేగవరం అనేది ఒక ఎడ్యుకేషనల్ విలేజ్ చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్తో ఈ కాలేజ్ని ఆయన తీసుకున్నారు. ఓకే. సో అంటే ఎప్పటి నుంచి అంటే ముందు మీరు రాబోతున్న ప్లాన్ లో ఉన్నారా లేదంటే స్టార్ట్ అవుతుంది? లేదు, ఇప్పుడు వర్కింగ్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఒక్కొక్క బ్రాంచ్ మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో స్కూల్ కూడా పెట్టాలని? ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకా కాలేజ్? కాలేజ్ అంటే ఇంటర్ కాలేజ్ లేదంటే డిగ్రీ? డిప్లొమో అండ్ ఇంటర్ డిప్లొమో అండ్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. వండర్ఫుల్ అండి. సో స్టూడెంట్స్ ఒకసారి జాయిన్ అయితే ఇంకా మొత్తం కోర్సెస్ అన్ని ఫినిష్ చేసుకొని జాబ్కి వెళ్ళిపోవడమే. అంతే. బాగుందండి. అంటే లైక్ ఆఫ్టర్ బీటెక్ నేను హైదరాబాద్ వెళ్ళి ఏం కోర్స్ నేర్చుకోవాలనే థింకింగ్ అయితే ఫస్ట్ రాదండి. బిఫోర్నే మేము మొత్తం అన్ని అసలు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ కోర్స్ అనేది వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మేము ఆ సెషన్స్లోనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ గోల్ అనేది బిఫోర్ 4th year వాళ్ళు చూస్ చేసుకుని వాళ్ళు 4th year ఆఫ్టర్ వాళ్ళ గోల్స్ని అచీవ్ చేసే వెళ్ళేలా మేము ట్రై చేస్తాం. ఓకే. సో మీరు అన్నట్టుగా చాలా మంది అమ్మాయిలు మంచిగా ర్యాంక్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి 10th లో కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి. కానీ
ఇంజనీరింగ్కి వచ్చేసరికి కొంచెం పేరెంట్స్ ఎందుకులే అనే వాళ్ళు ఇంకా ఉన్నారు, లేరు అని మనం చెప్పకూడదు. సో అలాంటివి ఉన్న వాళ్ళు, లేదంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా పేరెంట్స్తో కూడా. సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మీ కాలేజ్ ఇస్తుంది? ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే లైక్ ఇప్పుడు అరవింద్ అరసవెల్కి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉందండి. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్లో అలాంటి స్టూడెంట్స్ని ఆయన అడాప్ట్ చేసుకుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక 10 మెంబర్స్ పీపుల్, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ పే చేయగలరు. ఒక స్టూడెంట్ బ్రిలియంట్ ఉంది, ఆయన ఓన్గా అడాప్ట్ చేసుకుని, ఆయన ఒక బ్రిలియంట్ స్టూడెంట్ని అయితే తను ఫస్ట్ ఆ అమ్మాయి ఎలాంటి గోల్స్ సెట్ చేసుకుంది అనే రీతిలో మేము ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసుకుని టోటల్ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. లైక్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు వర్క్ చేస్తేనే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇద్దరికి ఉంటుంది. లైక్ ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలి అంటే తను కంపల్సరీ జాబ్ చేయాల్సిందే. లైక్ తన గోల్ అనేది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో కాకుండా అసలు ఎందుకు అమ్మాయి ఎడ్యుకేషన్ చేయాలి, ఎందుకు అమ్మాయి జాబ్ చేయాలనే కాన్సెప్ట్ని మేము పర్సనల్గా పేరెంట్స్తో కూడా కాంటాక్ట్ అయ్యి అసలు స్టూడెంట్కి ఒక ఇద్దరు గర్ల్ ఆర్ బాయ్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అది ఇంజనీరింగ్ ఎందుకు ఏంటి అనేది కూడా మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాంటి స్టూడెంట్స్ నేను పర్సనల్ కేర్స్తో ఒక టీం ఉంటుందండి మాకు. అలాంటి వాళ్ళు మాకు ఎవరన్నా నియర్ బై ఉంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మీరే వెళ్ళి కాంటాక్ట్ మాకు టీం ఉంటుందండి. లైక్ ఇలాంటి స్టూడెంట్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి మేము మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఏదో ఒక హెల్ప్ అనేది మేము చేస్తాం. ఓకే, సో కాలేజ్ అయినా స్కూల్ అయినా ఇప్పుడున్న పేరెంట్స్ కన్సర్న్ ఏంటి అంటే చాలా మంది ప్రెషర్ పెడుతున్నారు. కాలేజ్కి మంచి పేరు రావాలంటే ఏంటి, ఎక్కువ ప్లేస్మెంట్స్ అవ్వాలి, అలా అవ్వాలంటే ఏంటి, బ్రైటర్ స్టూడెంట్స్ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రెషర్ ఎవరి మీదకి వెళ్తుంది? స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో అలా కాకుండా మీ కాలేజ్లో ఎలాంటి అంటే వితౌట్ ఎనీ ప్రెషర్ చదువు అనేది నేర్పించగలుగుతారా, లేదంటే ఎలా ఉంటుంది అసలు ఆ స్టడీ సిస్టమ్ అనేది? లైక్ ఇప్పుడు స్టూడెంట్ స్టడీ అనేది తనకు అసలు ఎందుకు చదవాలి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత రోడ్ సైడ్ తిరిగే వాళ్ళ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు చదవకపోతే ఏంటి, వాళ్ళకి వితౌట్ జాబ్ బయటకు వెళ్తారు, పాకెట్ డాడీ మనీ తీసుకుని ఆ ఫేస్ అనేది మేము బిఫోరే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు వాళ్ళు ఎందుకు చదవాలి అనేది స్టూడెంట్కి మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేపిస్తే డెఫినెట్లీ దే విల్ డూ దట్. లైక్ ఇప్పుడు మెయిన్ కొంతమందికి డైలీ చదవడం ఇంట్రెస్ట్ ఉండదు, ఫస్ట్ క్లాసెస్ వినడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. లైక్ స్టూడెంట్ని ప్రతి థింగ్లో మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు మాకు వెబ్సైట్స్ ఉన్నాయి, సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ క్రోమ్, ఫేస్బుక్, ఇవన్నీ మాకు వెబ్సైట్స్ ఉన్నాయి. స్టూడెంటే మేము రన్ చేసేలా మేము లైక్ ఎంకరేజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇన్నోవేటివ్ థింగ్స్ ఉందంటే కొంతమందికి ఫ్లయర్స్ యాడింగ్, వీడియోస్ క్యాప్చరింగ్, ఫొటోస్, మెయిన్ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. డిఫరెంట్గా ఎవరైతే క్రియేటివ్గా థింక్ చేస్తారో వాళ్ళందరికీ మేము వెల్కమ్ టు మా ప్లాట్ఫామ్కి వెల్కమ్ చేస్తాం అన్నమాట. లైక్ మా వెబ్సైట్స్ అన్ని స్టూడెంట్సే రన్ చేస్తారు, ఎవరు ఏ డిజిటల్ మార్కెటింగ్కి మేము ఇవ్వము. లైక్ మా సిఎస్సి స్టూడెంట్స్, ఈసీ, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మా కాలేజ్లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, మేము సివిల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తాం, సివిల్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. అంటే లైక్ వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్స్, ఓకే ఇది చేస్తే నెక్స్ట్ ఈ థింకింగ్ వస్తుందా అని చెప్పి లైక్ ఎడ్యుకేషన్ చదివితే వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు లైఫ్లో అనేది వాళ్ళకి క్లారిటీగా మేము చూపిస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేవాడు ఎడ్యుకేషన్ చేయడానికి తనంతట తను సపోర్ట్ చేయడానికి తను లైక్ థింక్ చేస్తూ ఉంటాడు. మనం ఎలాంటి లైక్ ప్రెజర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంటర్ లాగా కూర్చోబెట్టి చదివే సిచ్యువేషన్స్ అయితే కాదు ఈ డేస్లో. ఎవరు వారు ఓన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ ఎడ్యుకేషన్లో ఉండాలి. సో మేము అది వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ చూపించి వాళ్ళే ఎలా ఎందుకు చదవాలి అనే ఒక కాన్సెప్ట్ని మేము మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద కాన్వర్జేషన్, వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈశ్వరి గారు, ఇప్పుడు మనం ఇప్పుడు ట్రెండ్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ కోర్సెస్ విషయంలో, చదువు విషయంలో కూడా అలాగే అవుతుంది. మనం జావా కంప్లీట్ చేసే లోపు కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది, అది నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళకి 4 years కంప్లీట్ చేసుకొని వెళ్ళే టైంకి ఇంకా కొత్త అడిషనల్ కోర్సెస్ వస్తూ ఉంటాయి. సో మీ కాలేజ్లో ఏదైతే హేలాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఉందో అక్కడ అప్డేట్ ఆఫ్ టెక్నాలజీస్, అప్డేట్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది?
లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే బిఫోర్ బయట డిజిటల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అది ఏంటి అనేది ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మా వైస్ చైర్మన్ గారికి ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఒక 3 మెంబర్స్ ఆఫ్ కనెక్టింగ్ పీపుల్ని మా స్టూడెంట్స్తో లైవ్ కన్వర్జేషన్ ఇప్పిస్తారు. అంటే లైక్ జూమ్ మీటింగ్ ద్వారా కానీ, లైక్ ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్లో ఏది ఇంప్రూవ్ అవుతుంది, సాఫ్ట్వేర్ ఏది డెవలప్ అవుతుంది అనేది ఫస్ట్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎవరు చూసినా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏం రన్ అవుతుందంటే AWS అంటారు, జావా అంటారు, డెవాప్స్ అంటారు. ప్రజెంట్ ఇప్పుడు మాకు రన్నింగ్ జరిగేది అవేనండి. లైక్ ఇప్పుడు ప్రతి 3 మంత్స్ స్టూడెంట్ అయినా ఒక పర్సన్ అయినా సరే ఎవ్రీ మినిట్ అప్డేట్ అయితేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. అప్డేట్ అవడంలో ప్రాబ్లం ఏం లేదు. 3 మంత్స్కి మారితే నెక్స్ట్ మేము ఫ్రీ సెషన్సే మేము ఇస్తున్నాము. ఇప్పుడు మా వెబ్సైట్స్లో మీరు చెక్ చేసుకుంటే అవి ఫ్రీ సెషన్స్. AWS, DevOps, జావా అనేవన్నీ కూడా డిఫరెంట్ మేనర్స్ ఆఫ్ కాలేజెస్ పీపుల్ కూడా అందులో ఎన్రోల్ అయ్యి ఫ్రీ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఓన్లీ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్కే కాదు, ప్రతి స్టూడెంట్ అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా సెషన్స్ తీసుకోవచ్చు. మా వెబ్సైట్లో అవి అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ స్కాన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. మా టీం వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఓకే, వండర్ఫుల్ అండి. అంటే ఒక మంచి గోల్, మంచి స్టూడెంట్ని మంచి ప్లేస్మెంట్ వచ్చి మంచి ఫ్యూచర్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే గోల్ దిశగా మీరు డెఫినెట్గా హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రన్ అవుతుంది. ఆ విజన్తోనే మీరు నెక్స్ట్ స్కూల్ అలాగే ఇంటర్ కాలేజ్ డిప్లొమా. సో డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే ఇప్పుడు కమింగ్ అడ్మిషన్స్లో మీకు మంచి స్టూడెంట్స్ రావాలి అని, మీ కాలేజ్ ఇంకా మంచి పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.